కుటుంబాల్లో కేసులు కలహాలు నివారించాలంటే మహిళలు వెంటనే వీలునామా రాయాలని సుప్రీం కీలక సూచన చేసింది. వీలునామా రాయకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తిపై తల్లి తండ్రి హక్కు కోరే ముందు మధ్యవర్తిత్వం తప్పనిసరని సుప్రీం స్పష్టం చేసింది. కుటుంబాల్లో కేసులు కలహాలు నివారించాలంటే మహిళలు వెంటనే వీలునామా రాయాలని సుప్రీం కీలక సూచనలు చేసింది. వీలునామా రాయకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తిపై తల్లి తండ్రి హక్కు కోరే ముందు మధ్యవర్తిత్వం తప్పనిసరి అని సుప్రీం స్పష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, హిందూ మహిళలకు సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సూచన చేసింది. మీరు ఏదైతే మీకున్నటువంటి ఆస్తులకు సంబంధించి మీ తర్వాత ఎవరికి అవి దక్కాలో అన్నది కొంచెం క్లియర్ గా చెప్తూ ఒక వీలునామా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే హిందూ మహిళలు తమ ఆస్తి తమ తర్వాత ఎవరికి వాళ్ళని అనుకుంటున్నారో స్పష్టంగా వీలునామా రాయకపోతే ఆమె పుట్టింటి వాళ్ళు అంటే తల్లిదండ్రులు వాటిపైన హక్కులను కోరుతున్నారు. అదేవిధంగా అత్తింటి వాళ్ళు కూడా వాటిపైన హక్కులు కోరుతున్నారు. ఈ యొక్క ఆస్తి కోసం పెద్ద పెద్ద కేసులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే వీలునామా రాస్తే కుటుంబాల్లో గొడవలు, కోర్టు కేసులు తప్పుతాయి. అయితే శ్రీనివాస్, ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 15(1)(b) ప్రకారం ఒక హిందూ మహిళ వీలునామా రాయకుండా కనుక చనిపోతే ఆమెకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదట ఆమెకున్నటువంటి భర్త లేదా కొడుకు, కూతురు వీరందరికీ చెప్తాయి. ఒకవేళ వాళ్ళు కనుక లేకపోతే ఆమె ఆస్తి తర్వాత అంటే తల్లిదండ్రులకు తర్వాత హక్కు వస్తుంది. కానీ ఈ సెక్షన్ ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే మహిళ తల్లిదండ్రులు ఆమెను చదివించారు, మరణం తర్వాత ఆమెకున్నటువంటి అతిథి వాళ్ళకి ఎలా చెందుతుంది అంటే ఇప్పుడు కట్నం సమయంలో కూడా పెళ్లి సమయంలో కట్నం ఇస్తారు. కట్నంగా కూడా కొంత నగలు కానీ లేకపోతే డబ్బు లేదా ఆస్తి ఇచ్చినప్పుడు ఆస్తి అంతా కూడా మరణిస్తే ఒకవేళ అవంతా కూడా అత్తింటి వారికి పోతే ఇక తల్లిదండ్రులు ఏమవుతారు? ఇచ్చిందంతా కూడా తల్లిదండ్రులు కదా. కాబట్టి మరణం తర్వాత ఆ మహిళలకు ఉన్నటువంటి ఆస్తి అంతా అత్తింటి వారికి పోకుండా పుట్టింటి వారికి వచ్చేలాగా ఈ యొక్క సెక్షన్ ను మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపైన పూర్తిగా తీర్పు ఇవ్వడానికి నిరాకరించినటువంటి ధర్మాసనం ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు తమకున్నటువంటి ఆస్తులకు సంబంధించి తమ తర్వాత ఎవరికి దక్కాలి అనే దానిపైన స్పష్టంగా ఒక వీలునామా రాసి పోతే బాగుంటుంది. లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. దీనికి పెద్ద పెద్ద కేసులు కూడా వేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల పాటు కొంత లక్షలు ఈ యొక్క డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మహిళలు స్వయంగా ఆస్తి సంపాదిస్తారని ఎవరు కూడా ఊహించలేదు. గతంలో 1956లో ఈ చట్టం చేసినప్పుడు మహిళలు స్వయంగా ఆస్తి సంపాదిస్తారని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, తమ సొంతంగా ఆస్తులు కూడా కొనుగోలు చేస్తున్నారు. అలాంటి ఆస్తులు వీలునామా లేకుండా చనిపోతే నేరుగా భర్త బంధువులకు వెళ్ళిపోతాయి. దీనివల్ల తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది, కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి, కోర్టు కేసులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు, ముఖ్యంగా హిందూ మహిళలు తమ ఆస్తికి సంబంధించినటువంటి వీలునామా వెంటనే రాయాలి. ఇదే కుటుంబ కలహాలు, కోర్టు కేసులు నివారించే సరైన మార్గం అంటూ సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.